ఆమె మాటే మంత్రం, పలుకే వేదం. కాలక్రమంలో ఆమెకు గోపయ్యతో వివాహం జరిగింది. వివాహానంతరం తిరుపతమ్మ తల్లిని అత్తగారిల్లున్న పెనుగంచి ప్రోలుకు తీసుకెళ్తుండగా దారి మధ్యన ఎక్కువగా ఎండ ఉందని కాసేపు విశ్రాంతి తీసుకుందామని సేవకులు పల్లకిని అక్కడ ఉంచి చెట్టు నీడలో ఉన్నారు. ఇంతలో ఒక పాము తిరుపతమ్మ తలపై ఎండ పడకుండా గొడుగులా ఉంది. అప్పుడే ఆమెలో దైవత్వం ఉందని అందరికీ అర్థమైంది. తిరుపతమ్మ భర్త గోపయ్య సాత్విక గుణమే ఆభరణంగా మలుచుకున్న మహనీయుడు. ఇద్దరూ ఆదర్శ గృహస్థ జీవనం గడపసాగారు. గ్రామస్తులంతా తిరుపతమ్మను లక్ష్మిగా గౌరవించడం తోడికోడలైన చంద్రమ్మకు నచ్చలేదు. ఈర్ష్యతో ఆమె అత్త వెంగమాంబకు లేనిపోనివన్నీ చెప్పి ఇద్దరూ కలిసి తిరుపతమ్మను అవమానించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే తిరుపతమ్మకు కష్టాలు ఎదురయ్యి ఆమె శాంతికి దూరమయ్యిందో అప్పటి నుండి పచ్చగా ఉన్న ఆ ప్రాంతం సర్వనాశనం అయింది. చుక్క నీరు లేక పొలాలు ఎండిపోయి తీవ్ర కరువు ఏర్పడి ఆర్థిక సమస్యలతో అల్లకల్లు